మన దగ్గర మన స్టిచ్ బుక్ లో ఏమేం డ్రెస్సెస్ అయ్యాయి, ఏమేం స్టిచ్చింగ్స్ అయ్యాయి అనేది స్టిచ్ బుక్ లో మనది ఎన్నో ఎపిసోడో తెలియదండి. బట్ నేను లాస్ట్ లో యాడ్ చేస్తాను. నాకు తెలిసి థర్డో ఫోర్త్ ఫిఫ్త్ అని అనుకుంటున్నాను. ది స్టిచ్ బుక్ లో ఈ రోజు అప్డేట్స్ అంటే ఎన్ని అయితే స్టిచ్చింగ్స్ మనకి ప్రజెంట్ అవైలబుల్ గా ఉన్నాయో అవి నేను మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. 2-3 టాప్స్ డెలివరీ అయిపోయాయి. సో ఫస్ట్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ చందేరి ఫ్రాక్ చూద్దామండి. బాగుంది కదా, ఫినిషింగ్ అండి. మార్నింగ్ కూర్చుంటే ఇద్దరు వర్కర్స్ కూర్చున్నా కూడా అసలు మొత్తం టైం చాలా తీసుకుంటున్నారు. పైన ఐరన్, మళ్ళీ కింద గేరు. సో వచ్చేసి 6 మీటర్స్ గేర్. ఇది బాగుంది కదా. ఇది సాటిన్ క్రేప్ లో ఎల్లో ఫ్రాక్. సో ఇది కూడా చక్కగా ఉంది కదా, బాగుంది కదా ఫుల్ గేర్ తో. ఇది కూడా 6 to 7 మీటర్స్ గేర్ ఉంటుందండి. సో మంచిగా చాలా చక్కగా చేశారు మన వాళ్ళు ఫినిషింగ్. హ్యాండ్స్ కి లైట్ పఫ్ ఇచ్చేసారు. సెలెక్షన్ క్లయింట్సే చేసుకున్నారు. డిజైన్స్ ఏది కావాలో వాళ్ళనే చేసుకోమని చెప్పాను, మేడం వాళ్ళే చేసుకున్నారు. క్రాప్ టాప్ కోసం అండి. స్కర్ట్ అనేది ఇంకా రన్నింగ్ అవుతుంది. మీరు చూస్తున్నట్లయితే ఒక్కసారి చూడండి, ఇక్కడ ఇంకా స్కర్ట్ అనేది రెడీ అవుతుంది. మన భుజార్ అయితే దన్ అనుకుంటూ చేసేస్తున్నాడు వర్క్. సో ఇది అవుతుంది. మా మాస్టర్ వీడియో తీసుకుంటూ పాపం నవ్వేస్తున్నాడు ఇప్పుడు కూడా. దానికి ఇది బ్లౌజ్ అండి. మనకి వీడియో తీసే ఛాన్స్ ఉంటుందో లేదో అని చెప్పేసి నేను రన్నింగ్ అవుతున్న విషయం మీదే మీకు చూపించాను. బ్యాక్ సైడ్ జిప్. పాపకి హ్యాండ్స్ కావాలంటే చిన్న హ్యాండ్స్ కూడా పెట్టారు. ఇంటర్స్ అవుతుంది ఆ పాప. సో తనకి ఇది క్రాప్ టాప్. కింద వచ్చేసి పర్పుల్ స్కర్ట్ స్పేస్ సిల్క్. నెక్స్ట్ వచ్చేసి మన రాధా గారండి. కుర్తీ ఎలా ఉంటుందో లుక్ చూడండి మీరు. వనపర్తి నుంచి రాధా గారి డ్రెస్ ఇది ఒకటి. నెక్స్ట్ హాల్టర్ నెక్ బ్లౌజ్ అండి. పైన హాల్టర్ నెక్ వస్తుంది కదా, ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. మన రోజా గారు వేస్తారు. సో ఆ టైప్ నెక్ ఇది. హ్యాండ్స్ మాత్రం ప్లెయిన్. ఒకటి కాటన్. ఇది వచ్చేసి మనం బోర్డర్, ఒక సైడ్ బోర్డర్ చక్కగా గేర్ వచ్చింది. మేడం తాన్లో తీసుకున్నారు. సో బాగుంది డ్రెస్ అయితే. కింద బోర్డర్ ని పైన మనకి ఇక్కడ అటాచ్ చేశారు చూడండి. ఇదొక లుక్. నెక్స్ట్ ఇంకొకటి ప్యాంట్ కలర్ ఇదేనండి. సో మాస్టర్ ఇలా ఇప్పించేశారు డిజైన్. ఆంధ్రప్రదేశ్ విజయవాడ అంట. ఇదొక కొరియర్ అండి. ఇది కూడా మనకు అదే క్లాత్. చూడండి ఈ క్లాత్స్ ఎంతమంది తీసుకున్నారు అనేది మెటీరియల్స్ చెప్పడానికి లేదు. అండ్ ఇంకొకటి అది కూడా సేమ్ గ్రీన్ క్లాతే. ఇదొకటి. ఇవన్నీ కొరియర్స్ అండి. ఇది పింక్. నెక్స్ట్ ఇదొకటి శారీ, నేను లెహెంగా చేసుకున్నదే. ఇది శారీ గ్రీన్. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లూ కలర్ శారీ ఫ్రమ్ బెంగళూరు. ఇది శేషు మేడం అంట. మేడం వచ్చేసి అడ్రస్ మనకు తెలియదు, దాంట్లో అయితే మెన్షన్ చేసాము, నోటెడ్ లేదు. అండ్ పింక్ 1 అండ్ ఆరెంజ్ 2 తీసుకున్నారు వీళ్ళు ఫ్యాబ్రిక్స్. సో మీకు అర్థమవుతుంది కదా మనకి క్లాత్స్ ఎంత క్రేజ్ని తీసుకొస్తున్నాయో. సో ఇవి అన్నీ అయిపోయాయి. ఇది వచ్చి స్వప్న అనకాపల్లి శారీ అండ్ క్లాత్ 2 అండి మేడంవి. ఇది ఒకటి. ఇది మీకు ఆల్రెడీ ఇప్పుడు చూపించానో లేదో. ఇది ఒకటి లైట్ గ్రీన్, పిస్తా గ్రీన్ లాగా ఉన్న కలర్. అండ్ ఇక్కడ చూడండి ఇది ఒక శారీ బ్లౌజ్. ఇది సెట్ చేసేసాం మనం. శారీ బ్లౌజ్ ఇలా సెట్ చేసేసాము. అండ్ ఇవి వేరే ఒకరికి శారీ స్కాలప్ చేయించడానికి. ఇది వచ్చేసి మాత్రం యూకే నుంచి మాంచెస్టర్ మేడంది. అండ్ ఇది బ్లౌజ్. ఇవి స్టిచ్చింగ్కి మన దగ్గరే ఉంటున్నాయి కాబట్టి నేను ఇవి ప్యాకింగ్ చేయలేదు. స్కాలప్స్ నుంచి రెడీ అయిపోయి వచ్చాయండి. నేను ఆల్రెడీ చక్కగా ఫోల్డ్ చేసుకున్నాను. అంతకన్నా ఇప్పలేను. ఇది ఒకటి స్కాలప్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక కలర్ సేమ్ నా శారీ చూసి తీసుకున్నవి. ఇవి స్కాలప్స్ రెడీ అయిపోయినవి. ఇవి ఇదొక కలర్. అండ్ మీరు మనమే తీసుకొచ్చాం ఫ్యాబ్రిక్ కూడా. సో ఇదొకటి బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ పెన్ కలంకారీ. బ్యాక్ సైడ్ బటన్స్, హ్యాండ్స్ ఇలాగా హై నెక్ బోట్. ఇదొకటి. ఇది కూడా నీలిమా గారిదే. ఇది వచ్చేసి మేడం గారిది వనపర్తి. చిన్న బటన్ ఒకటి ఇచ్చారు ఇక్కడ. ఫ్రంట్ వస్తుంది. బటన్ వచ్చేసి మనకి కనీసం చెక్ చేయట్లేరేమో చూడండి. ఇది వచ్చేసి డ్రాప్.
ఫ్రంట్ ఓపెన్ జిప్. నెక్స్ట్ ఇంకొక పర్పుల్, ఇది కూడా హైనెక్స్. మేడం ఎక్కువ హైనెక్స్ లోనే వెళ్ళిపోమన్నారు, సో హైనెక్స్ లోనే మనం డిఫరెంట్ నెక్ లో స్కాలాప్స్, డిఫరెంట్ నెక్స్ ఇచ్చేసి చేసాము. ఇది శారీ అయితే ఇదైతే ప్యూర్, చాలా బాగుందండి శారీ కూడా. శారీస్ కూడా నెక్స్ట్ టైం ప్లాన్ చేసి చూపిస్తానండి ఏ శారీకి ఏ బ్లౌజ్ అని. ఇది వచ్చేసి బ్యాక్ చూడండి చక్కగా దగ్గరే మాస్టర్. ఇక్కడ మీకు అర్థమవుతుందా, ఈ బోర్డర్ ని తీసి ఇక్కడ వేసి స్కాలాప్ ఇచ్చేసాము. ఇది వన్ సైడ్ బోర్డర్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి, నెట్టెడ్ యాడ్ చేసాం దీనికి. సేమ్ కలర్ నెట్ యాడ్ చేసాము. బ్యాక్ సైడ్ ఇలాగా, ఫ్రంట్ సింపుల్ నార్మల్ రౌండ్ నెక్, బ్యాక్ సైడ్ ఇలా ఇచ్చాం డ్రాప్ దీనికి. ఇది కూడా ఈ బ్లౌజెస్ వనపర్తి రాధా గారివి అండి. సో తన మేడం ఒకసారి ఇచ్చారు, మనకు అంతా ఇచ్చి కూడా 3 months అవుతుంది. చెప్పాను కదా నేను వచ్చాకే స్టిచ్ చేయమన్నారు అని. సో అదనమాట మ్యాటర్. ఇవన్నీ అప్డేట్స్, స్టిచ్చింగ్ అప్డేట్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి స్టిచ్ బుక్ లో అయిపోయిన వెంటనే ఏమేం క్లాత్స్ మనకి ఇక్కడ బాకీ ఉన్నాయి, ఎవరెవరికి కొరియర్స్ చేయబోతున్నాం అనేది కూడా యాడ్ చేస్తానని చెప్పాను కదా. సో చూసేయండి పాస్ దాకా. 1 minute అండి. ఇదొకటి రెడీ అయిపోయింది, బట్ కింద గేర్ అయితే మనకి ఇంకా అవ్వలేదు, ఫోల్డింగ్ అవ్వలేదు. మొత్తం చాలా బాగుంది కదా, పర్పుల్ కలర్ కలర్ చాలా బాగుంది కదా. స్పేస్ సిల్క్ అండ్ దీనికి బ్లౌజ్. సో ఇది వచ్చేసి మనకి 2 meters అండి. ఇది వచ్చేసి కంప్లీట్ శారీ గేర్, మొత్తం సర్కిల్ గేర్. సో ఇది మన నెక్స్ట్ క్లాత్స్ అయితే ఏమున్నాయో అవి చూసేద్దాం ఎవరెవరివి ఉన్నాయి అని. నేమ్ శ్యామ్ నారాయణి నేమ్. ఇది వచ్చేసి మనకి ఇదొక కుర్తి. నెక్స్ట్ వచ్చేసి స్కాలాప్ బ్లౌజ్, వీనెక్ స్కాలాప్. అండ్ ఇది వచ్చేసి నీలిమ గారు ఆస్ట్రేలియా మేడం వచ్చేసారు, మనం ఇంకా రెడీ చేయలేదు, బట్ చాలా టైమే ఇచ్చారు అయినా కూడా ఇంకా అవ్వలేదు. బట్ మేడం సెలెక్ట్ చేసుకోవడం, ఇది ఒక్కటే బ్లౌజ్ మేడం సెలెక్ట్ చేసుకున్నారు. బ్యాక్ సైడ్ డ్రాప్, ఎక్కువ బ్రాడ్ వద్దు ప్రసన్న అన్నారు. సో ఇది వచ్చేసి చాలా కాస్ట్లీ ప్యూర్ రా సిల్క్ మీద మొత్తం సెల్ఫ్ వర్క్ అండి. మొత్తం దగ్గర నుంచి చూడండి మీరు, మనమే తీసుకొచ్చాం ఫ్యాబ్రిక్ కూడా. సో ఇదొకటి బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ పెన్ కలంకారీ, బ్యాక్ సైడ్ బటన్స్, హ్యాండ్స్ ఇలాగా, హై నెక్ బోట్. ఇదొకటి, ఇది కూడా నీలిమా గారిదే. ఇది వచ్చేసి మేడం గారిది వనపర్తి. చిన్న బటన్ ఒకటి ఇచ్చారు ఇక్కడ, ఫ్రంట్ వస్తుంది. బటన్ వచ్చేసి మనకి ఫ్రంట్ వస్తుంది. చాలా కొత్తగా ఉన్నది, రావట్లేదు బటన్తో. హెమ్మింగ్ వేసే వాళ్ళు కనీసం చెక్ చేయట్లేరేమో. చూడండి ఇది వచ్చేసి డ్రాప్, ఫ్రంట్ ఓపెన్ జిప్. నెక్స్ట్ ఇంకొక పర్పుల్, ఇది కూడా హైనెక్స్. మేడం ఎక్కువ హైనెక్స్ లోనే వెళ్ళిపోమన్నారు, సో హైనెక్స్ లోనే మనం డిఫరెంట్ నెక్ లో స్కాలాప్స్, డిఫరెంట్ నెక్స్ ఇచ్చేసి చేసాము. ఇది శారీ అయితే ఇదైతే ప్యూర్, చాలా బాగుందండి శారీ కూడా. శారీస్ కూడా నెక్స్ట్ టైం ప్లాన్ చేసి చూపిస్తానండి ఏ శారీకి ఏ బ్లౌజ్ అని. ఇది వచ్చేసి బ్యాక్ చూడండి చక్కగా దగ్గరే మాస్టర్. ఇక్కడ మీకు అర్థమవుతుందా, ఈ బోర్డర్ ని తీసి ఇక్కడ వేసి స్కాలాప్ ఇచ్చేసాము. ఇది వన్ సైడ్ బోర్డర్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి, నెట్టెడ్ యాడ్ చేసాం దీనికి. సేమ్ కలర్ నెట్ యాడ్ చేసాము. బ్యాక్ సైడ్ ఇలాగా, ఫ్రంట్ సింపుల్ నార్మల్ రౌండ్ నెక్. ఇదొకటి, బ్యాక్ సైడ్ ఇలా ఇచ్చాం డ్రాప్ దీనికి. ఇది కూడా ఈ బ్లౌజెస్ వనపర్తి రాధా గారివి అండి. సో తన మేడం ఒకసారి ఇచ్చారు, మనకు అంతా ఇచ్చి కూడా 3 months అవుతుంది. చెప్పాను కదా నేను వచ్చాకే స్టిచ్ చేయమన్నారు అని. సో అదనమాట మ్యాటర్. ఇవన్నీ అప్డేట్స్, స్టిచ్చింగ్ అప్డేట్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ అప్డేట్స్ ది స్టిచ్ బుక్ లో అయిపోయిన వెంటనే ఏమేం క్లాత్స్ మనకి ఇక్కడ బాకీ ఉన్నాయి, ఎవరెవరికి కొరియర్స్ చేయబోతున్నాం అనేది కూడా యాడ్ చేస్తానని చెప్పాను కదా. సో చూసేయండి పాస్ దాకా.